ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఆమెన్, హల్లెలూయా. ప్రభు ఈ విషయంలో ఈ వాక్య భాగం ద్వారా మనతో ఏం మాట్లాడతారు, మనల్ని ఏ విధంగా హెచ్చరిస్తున్నారని మనం చూద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, అనేక విషయంలో మనమందరము తప్పిపోవచ్చున్నాము అని ప్రభు ఎంతో వివరంగా చెప్తూ ఉన్నారు. మరి ఈరోజు నువ్వు ఏ విషయంలో తప్పిపోతున్నావు? అసలు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? అన్ని విషయాలు నువ్వు సరిగానే జీవిస్తున్నావా? అనగా వాక్యానుసారంగా నువ్వు జీవించగలుగుతున్నావా? మాటికి ఒక్కొక్క విషయంలో ఒక్క విధంగా తప్పిపోతూ ఉన్నావా? బహు జాగ్రత్త కలిగి నీ ఆత్మీయ జీవితాన్ని నీవు కొనసాగించుకోవాలని నీకు తెలుసా? ప్రతి పాపమును నీవు విడిచిపెట్టగలిగితేనే పరలోకం చేరుకుంటావని నీకు అర్థమవుతుందా? మరి ఏ విషయం గురించి ఈరోజు ప్రభు నీతో ఈ విషయం మాట్లాడుతున్నారో, మరి ఏ విషయంలో నువ్వు తప్పిపోతున్నావో ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సుమా. జాగ్రత్తగా ఉండాలి నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి. ప్రభు యొక్క రాకడ అతి సమీపంలో ఉంది గనుక నువ్వు ఎక్కడా కూడా తప్పిపోకుండా చూసుకోవాలి. చిన్న తప్పే కదా, చిన్న పాపమే కదా, చేసేసానులే, పర్వాలేదులే అని నువ్వు కాంప్రమైజ్ అవ్వకూడదు. అది ప్రభు దృష్టికి చిన్నదైనా పెద్దదైనా పాపము పాపమే కదా అన్న విషయాన్ని మొదలుగా నువ్వు గమనించాలి. అప్పుడే ప్రభుకి ఇష్టడుగా జీవించగలుగుతావు. అది మన అన్ని విషయాల్లోనూ తప్పిపోతున్నామని వాక్యం సెలవిస్తుంది కదా. అంటే చాలామంది నేను బాగానే ఉన్నాను, నా ఆత్మీయ స్థితి బాగానే ఉంది, నేను ఏ విషయంలోనూ తప్పిపోవడం లేదు, నేను నిలబడే ఉన్నాను అనుకుంటారు. కానీ నిలబడ్డాను అనుకున్న ప్రతివాడు కూడా పడిపోకుండా చూసుకోవాలని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మిత్రమా, ఈరోజు నువ్వు ఏ విషయంలోనైనా సరే పర్వాలేదు, నేను బాగానే ఉన్నాను, పడిపోకుండా ఉన్నానులే అని అనుకుంటున్నావేమో. ప్రభు చెప్తున్నారు కదా, అన్ని విషయాల్లోనూ తప్పిపోతున్నావు అంటున్నాడు. కాబట్టి ఏ విషయంలో తప్పిపోతున్నావు ఒకసారి ఆలోచించు. నీ కంటి చూపు సరిగా ఉందా? నీ ప్రవర్తన సరిగా ఉందా? నీ ఆలోచన విధానంలో ఏమైనా తప్పులున్నాయా? నీలో ఏదైనా పాపం వెలుబడి చేస్తూ ఉందా? ప్రభుకి ఇష్టం లేని ఒక కార్యము, వాక్య వ్యతిరేకమైన ఒక విషయము ఒకవేళ నీలో జరుగుతూ ఉన్నాయేమో ఒక్కసారి ఇప్పుడే నీవు స్వపరిశీలన చేసుకోవడం చాలా మంచిది సుమా. ఎందుకంటే ప్రభు ఈ వాక్య భాగం ద్వారా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ వాక్యం నిన్ను దగ్గరికి వస్తుంది, నిన్ను సమీపిస్తుందంటే ప్రభు నీతో సూటిగా మాట్లాడినట్లే కదా. కాబట్టి ఇప్పుడే ఒకసారి నిన్ను పరిశీలన చేసుకుని ఇప్పుడే ప్రవర్తన సరిచూసుకుంటే మంచిది. లేదంటే ప్రభు రాజ్యానికి నువ్వు వెళ్ళలేవు కదా. మరి తర్వాత చూసుకుందాంలే అంటావు. ఈ లోపల మరణమే నీ దగ్గరికి రావచ్చు, లేదా ప్రభువే వచ్చేయచ్చు. రెండిట్లో ఏది జరిగినా నీకు మంచిది కాదు కదా. నువ్వు నిన్ను సరి చేసుకుని తప్పిపోకుండా చూసుకుంటేనే నీకు మంచిది. కాబట్టి ఏ విషయంలో తప్పిపోయినా నువ్వు పరలోకానికి చేరుకోలేవు. కాబట్టి ఏ విషయంలో తప్పిపోయావో అనేది ఒకసారి చూసుకో. కంటి చూపు, నోటి మాట, క్రియలు, తలంపుల ఆలోచన ద్వారా ఏ దోషం, పాపం, లోపం, అవిధేయత నీలో ఉన్నా సరే ఇప్పుడే ప్రభుని అడిగి నీ ప్రతి పాపము, నీ అవిధేయత అంతా కూడా మరి ఏ విషయంలో తప్పిపోతున్నావో అది దాని నుంచి తప్పించమని ప్రభుని అడిగితే ఆయన రక్తం ద్వారా నిన్ను కడిగి పరిశుద్ధపరిచి ఆయన రాజ్యానికి వారసత్వం ఇస్తాడు. ఆయన క్షమించే దేవుడు, ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కల దేవుడు. ఆయన నువ్వు చేసిన ప్రతి తప్పుని క్షమిస్తాడు ఆయన. కాబట్టి క్షమిస్తాడు కదా అని మాటికి ఉద్దేశపూర్వకంగా తప్పు చేయకుండా అసలు ఏ విషయంలో తప్పిపోయావో నిన్ను పరిశీలన చేసుకో. ఒక్కసారి అలా కూర్చొని నువ్వు ఆలోచిస్తే నీ మనస్సాక్షి నీకు తెలిసిపోతుంది. నువ్వు ఏ విషయంలో తప్పు చేస్తున్నావు అనేది పరిశుద్ధాత్మ నీకు చెప్తాడు, గద్దిస్తాడు, ఆయన హెచ్చరిస్తాడు. ఆయన గద్దింపుకు లోబడితే చాలు. నువ్వు వెంటనే ఆలోచించు. ఎందుకు ఆలస్యం? ఇంకా కూర్చుని ఆలోచించు. ప్రభు నాకు సహాయం చేయమని అడుగు. ఏ విషయంలో నేను తప్పిపోయానో నాకు చెప్పంటే తప్పకుండా దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఆ విషయం వెంటనే వదిలిపెట్టు, ప్రభుకి ఇష్టడుగా జీవించు. మరి ఏ విషయంలోనూ తప్పిపోకుండా నువ్వు చూసుకుంటేనే పరలోకం చేరుకోగలుగుతావని నమ్మి మరి ఆ విధంగా నీ ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగించు. నీలో మార్పు కోసమే ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి తప్పిపోకుండా అన్ని విషయాల్లో మరి జాగ్రత్తగా ఉంటూ నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకో. ఆమెన్.